ఈ సీన్ చూడండి. ఇప్పుడు ఈ సీన్ చూడండి. ఇప్పుడు చెప్పండి, ఈ రెండిట్లో 500 crores కంటే ఎక్కువ బడ్జెట్ తో తీసిన సినిమా ఏంటి? 20 crores బడ్జెట్ తో తీసిన మూవీ ఇలా ఎందుకుంది? 700 crores బడ్జెట్ తో తీసిన మూవీ పోగో ఛానల్లో షో కోసం తీసినట్టు ఇలా ఎందుకుంది? KGF, RRR లాంటి బిగ్ బడ్జెట్ మూవీస్ ఎప్పటికో ఒకసారి వచ్చి రికార్డ్స్ అన్నిటినీ బ్రేక్ చేస్తుంటే, అప్పుడప్పుడు ఆదిపురుష్ లాంటి హైలీ యాంటిసిపేటెడ్ మూవీస్ స్పీడ్ బ్రేకర్లా ఇండియన్ సినిమాకి ఎదురవుతున్నాయి. హనుమాన్ సినిమాని ఆదిపురుష్తో పోల్చడం టీజర్తోనే మొదలైంది. ఆదిపురుష్ టీజర్ వచ్చిన తర్వాత హనుమాన్ టీజర్ బయటకు వచ్చింది. ఈ రెండు టీజర్స్లోని గ్రాఫిక్స్ చూశాక ఆదిపురుష్పై ఒక రేంజ్లో ట్రోలింగ్ జరిగింది. ట్రోలింగ్ చూశాక మూవీ పోస్ట్ పోన్ చేసుకొని బెటర్ VFXతో వస్తామన్న ఆదిపురుష్ మేకర్స్ కొన్ని మంత్స్ తర్వాత పర్లేదనిపించే VFXతో ఒక మంచి ట్రైలర్ని రిలీజ్ చేశారు. 700 crores బడ్జెట్ వేస్ట్ చేసి ప్రభాస్ క్రేజ్ని వాడుకోలేక ఫైనల్గా మన చేతిలో ఈ అవుట్పుట్ను పెట్టారు. విజువల్స్, స్టోరీ టెల్లింగ్తో పాటు డైలాగ్స్ కూడా ఫెయిల్ అవ్వడంతో ఫుల్ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్న ఆడియన్స్ మూవీ చూశాక చాలా డిసప్పాయింట్ అయ్యారు. హనుమాన్ మూవీ ఎండింగ్ ఇండియన్ సూపర్ హీరో జానర్కి ఒక న్యూ బిగినింగ్ అనుకోవచ్చు. చాలామంది హిందీ క్రిటిక్స్ ఈ మూవీ హిందూ సెంటిమెంట్స్ కారణంగానే హిట్ అయిందంటున్నారు. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదు. ఎందుకంటే హనుమాన్ బడ్జెట్ కంటే 23 times ఎక్కువ బడ్జెట్తో, అంటే 700 crores బడ్జెట్తో వచ్చిన ఆదిపురుష్ మూవీ హిందూ సెంటిమెంట్స్తో అండ్ ప్రభాస్ క్రేజ్తో బ్లాక్ బస్టర్ అవ్వాలి. కానీ అలా అవ్వలేదు కదా. స్టోరీ టెల్లింగ్, విజువల్స్తో పాటుగా హీరో క్యారెక్టరైజేషన్ మీద ప్రశాంత్ వర్మ మేజర్ ఫోకస్ పెట్టాడు. హిస్టరీ అండ్ మైథాలజీ మీద ఎప్పుడు మూవీ వచ్చినా ఆడియన్స్ స్టోరీ టెల్లింగ్ మీద ఎంత ఫోకస్ పెడతారో VFXని కూడా అంతగానే అబ్జర్వ్ చేస్తారు. ఆదిపురుష్ సినిమాకి VFX చేసింది ప్రసాద్ సూతర్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ VFX కంపెనీస్లో ఒకటైన NYVFX కంపెనీ కో-ఫౌండర్ ఇతను. ఈ VFX కంపెనీ గతంలో చాలా మూవీస్కే వర్క్ చేసింది. అండ్ ఆదిపురుష్లో VFX ఎందుకు ఫెయిల్ అయ్యిందని ఓం రావుత్ని ఒక ఇంటర్వ్యూలో అడిగితే, ఆదిపురుష్లో VFX బాగాలేదంటే నేను ఒప్పుకోను, VFX చాలా బాగుంది, కానీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వలేదు అని చెప్పాడు అతను. కానీ VFX బాగుందో లేదో అని డిసైడ్ చేయాల్సింది ఆడియన్స్ కదా. అండ్ ఆడియన్స్ ఫ్లాప్ రూపంలో అది డిసైడ్ చేసేసారు. రామాయణం మీద భక్తితో అండ్ ప్రభాస్కి ఉన్న క్రేజ్ వల్ల ఆడియన్స్ VFX బాగోకపోయినా పర్లేదు, స్టోరీ టెల్లింగ్ బాగుంటే చాలు అనుకున్నారు. కానీ డిసప్పాయింటింగ్లీ ఆదిపురుష్లో స్టోరీ టెల్లింగ్ కూడా అంత ఎంగేజింగ్గా లేదు. హనుమాన్ మూవీ ఆదిపురుష్తో కంపేర్ చేస్తే హనుమాన్ మూవీలో VFXతో పాటు స్టోరీ కూడా చాలా ఎంగేజింగ్గా ఉండడంతో ఒక్కసారి కాదు 2-3 సార్లైనా ఈ మూవీ చూడడానికి ఇష్టపడుతున్నారు ఆడియన్స్. హనుమాన్ మూవీ బడ్జెట్ 20 crores. ఈ మూవీలో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన యాక్టర్ తేజ సజ్జా యాక్టింగ్కి వ్యూవర్స్ చాలా ఇంప్రెస్ అయ్యారు. సూపర్ హీరో జానర్ వరల్డ్ వైడ్ చాలా పాపులర్. హాలీవుడ్లో సూపర్ హీరో బేస్డ్ ఫిల్మ్స్ చాలా వచ్చాయి. కానీ ప్రపంచంలోనే ఇయర్కి హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ మూవీస్ రిలీజ్ చేస్తున్న మన ఇండియాలో సూపర్ హీరో బేస్డ్ మూవీస్ చాలా తక్కువ ఉన్నాయి. క్రిష్ సిరీస్ అండ్ మిన్నల్ మురళి తప్ప చెప్పుకోదగ్గ సూపర్ హీరో ఫిల్మ్స్ మన ఇండియాలో ఏం లేవు. ఈవెన్ 2022లో రిలీజ్ అయిన బ్రహ్మాస్త్ర కూడా యావరేజ్గానే నిలిచింది. మార్వెల్ అండ్ DC సూపర్ హీరో సినిమాల్లో సైన్స్ ఫిక్షన్తో పాటుగా సూపర్ హీరో ఆరిజిన్పై మేజర్ ఫోకస్ పెడతారు. ఈ స్టోరీ టెల్లింగ్ నచ్చడం వల్లే వరల్డ్ వైడ్ ఈ సూపర్ హీరోస్కి హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఏర్పడింది. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ని చాలా ఫిల్మ్ స్టూడియోస్ కాపీ చేశాయి. కొందరు ఈ మ్యాజిక్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయితే ఇంకొందరు మిజరబుల్లీ ఫెయిల్ అయ్యారు. 44 మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ మూవీస్ యొక్క బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కలిపి 2,33,000 కోట్లు ఉంది. సో ఇందుకని 2022లో కరణ్ జోహర్ ధర్మ ప్రొడక్షన్స్ బాలీవుడ్లో బ్రహ్మాస్త్ర మూవీని రిలీజ్ చేశారు. ఈ సినిమా ద్వారా వరల్డ్ వైడ్ ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్స్కి మంచి గుర్తింపు వస్తుందని అందరూ అనుకున్నారు. అస్త్రావర్స్ అని ఇండియన్ సూపర్ హీరో ఫిల్మ్గా రిలీజ్ అయిన ఈ మూవీ యావరేజ్గా మిగిలిపోయింది. ఇండియన్ ఆడియన్స్ మన కల్చర్తో ఎమోషనల్లీ చాలా కనెక్ట్ అయి ఉంటారు. మన చైల్డ్హుడ్ టైంలో రామాయణం, మహాభారతం మీద చాలా సీరియల్స్ చూసాం అండ్ వాటికి బాగా కనెక్ట్ అయ్యాం కూడా. ఇప్పుడు అవే క్యారెక్టర్స్ని సూపర్ హీరోగా మూవీలో చూపిస్తే అండ్ ఆ కాన్సెప్ట్కి మనం కనెక్ట్ అయితే ఆ క్యారెక్టర్తో మన కనెక్షన్ ఇంకా డబుల్ అవుతుంది. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ విత్ హనుమాన్. హనుమాన్ మూవీ ఫిక్షనల్ స్టోరీకి అండ్ విలేజ్ బ్యాక్డ్రాప్కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. ఈ మూవీలో చూపించిన ఎండింగ్ అందరికీ గూస్ బంప్స్ ఇచ్చింది.
పార్ట్ 2 కూడా ఉండబోతుందని హనుమాన్ ఎండింగ్లో చూపించారు. అండ్ రిపోర్ట్స్ ప్రకారం 2025లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. ఇండియా వైడ్గా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న హనుమాన్ సినిమాకి హిందీ బెల్ట్లో మాత్రం హ్యూజ్ క్రేజ్ అండ్ రెస్పాన్స్ దొరికింది. కేవలం ఒక్క వారంలోనే కేజీఎఫ్ అండ్ కాంతారా కలెక్షన్స్ని క్రాస్ చేసి 100 crores మార్క్ని దాటేసింది. అండ్ సెకండ్ వీక్ అయ్యేసరికి 140 crores కలెక్ట్ చేసి ప్రెజెంట్ అయితే 200 crore మార్క్ని కూడా దాటేసింది. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో స్టోరీ టెల్లింగ్, విఎఫ్ఎక్స్, యాక్టింగ్, డైలాగ్ డెలివరీ అండ్ డైరెక్టర్ విజన్ అన్నీ సక్సెస్ అయ్యాయి. ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రావుత్ కూడా అతని విజన్తో కాన్ఫిడెంట్గా ఉన్నా అతని రిసోర్సెస్ని సరైన వేలో యూజ్ చేసుకోలేకపోయారు. టీ సిరీస్ వంటి పెద్ద ప్రొడక్షన్ కంపెనీ బ్యాకింగ్ ఉన్న విఎఫ్ఎక్స్ కంపెనీని సెలెక్ట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఈ విఎఫ్ఎక్స్ కంపెనీస్ మేజర్లీ ముంబైలో ఉంటాయి. ముంబైలో పాష్ ఏరియాస్ నుండి వచ్చిన డైరెక్టర్స్ అండ్ విఎఫ్ఎక్స్ డిజైనర్స్కి ఫిల్మ్ మీద ప్యాషన్ అండ్ యునిక్ విజన్ ఉండదు. సౌత్ నుండి వచ్చిన చాలామంది డైరెక్టర్స్ అండ్ రైటర్స్ రీజనల్ లాంగ్వేజెస్ అండ్ ట్రెడిషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు ముంబై అండ్ సౌత్ ఢిల్లీ లాంటి పాష్ ఏరియాస్లో నుండి కాకుండా చిన్న టౌన్స్ అండ్ టైర్ 3 cities నుండి వస్తారు. వీళ్ళకి వాళ్ళ లోకల్ కల్చర్తో చాలా కనెక్షన్ ఉంటుంది. అండ్ ఈ లోకల్ కల్చర్ కనెక్షన్కి ఎమోషనల్ టచ్ ఇచ్చి సినిమా మీదున్న ప్యాషన్తో లార్జ్ స్క్రీన్పై చూపిస్తారు. చిన్న సినిమాల్లో ఉన్న స్టోరీ, విఎఫ్ఎక్స్ క్వాలిటీ హై బడ్జెట్ మూవీస్లో 1% కూడా ఉండట్లేదు. 15 crores తీసిన కార్తికేయ 2 మూవీ 150 crores కలెక్ట్ చేసింది. దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ చందు మొండేటి గారి స్టోరీ టెల్లింగ్ అండ్ మూవీలో ఉన్న క్వాలిటీ విఎఫ్ఎక్స్. 16 crores తీసిన కాంతారా మూవీ 400 crores కలెక్ట్ చేసింది. దీనికి రీజన్ ఆడియన్స్ మూవీలో క్యారెక్టర్స్కి కనెక్ట్ అయ్యారు. రిషబ్ శెట్టి గారు కోస్టల్ కర్ణాటక కల్చర్కి మైథలాజికల్ టచ్ ఇచ్చి కాంతారా సినిమా తీశారు. అండ్ వీ ఆల్ నో ద రిజల్ట్. బికాస్ ప్రెజెంట్ సొసైటీ మన కల్చర్ని అన్కూల్ లేదా క్రింజ్గా భావించట్లేదు. అందుకే మన రీజనల్ రూటెడ్ ఫిలిమ్సే బాగా పాపులర్ అవుతున్నాయి. లైక్ RRR, పుష్ప, రంగస్థలం. ఆదిపురుష్ విఎఫ్ఎక్స్ ఎంత మిజరబుల్గా ఫెయిల్ అయిందో చెప్పడానికి చాలా ఎగ్జాంపుల్సే ఉన్నాయి. ఈ విఎఫ్ఎక్స్ చూడండి, కెమెరా ముందుకు వెళ్తున్న కొద్దీ బ్రహ్మ లోయల్లోకి దగ్గరగా వెళ్ళిపోతున్నాడు. రావణుడి తలకి జెట్ ప్యాక్స్. రావణుడికి కోపం వచ్చినప్పుడు అవి ఎప్పుడు ఎగిరిపోతాయో తెలీదు, ఎందుకంటే వాటికి పర్సనల్ జెట్ ప్యాక్స్ ఉన్నాయి. కార్టూన్ విలన్స్తో ఫైట్లో లెక్కలేనన్ని బూతులు. ప్రభాస్ ఫుల్ జోష్తో మోటివేషనల్ డైలాగ్స్ చెప్తుంటే ఈ సుగ్రీవుడి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడండి, రియాక్షన్ లెస్ ఎక్స్ప్రెషన్స్. రామాయణంలోనే పీక్ లెవెల్ గూస్ బంప్ సీన్స్ ఉంటాయి. ఇంకా హాలీవుడ్ మూవీస్ నుండి కాపీ కొట్టవలసిన అవసరం ఏంటో మన ఓం రావుత్కే అడగాలి. హిస్టరీ అండ్ మైథాలజీ మూవీస్లో ఆడియన్స్ మెయిన్గా స్టోరీ అండ్ విఎఫ్ఎక్స్నే చూడడానికి ఇష్టపడతారు. దీనికి ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ 2023లో హై బడ్జెట్తో వచ్చిన శాకుంతలం మూవీ. దుష్యంత అండ్ శాకుంతలం మధ్య ఉన్న లవ్ స్టోరీ అండ్ బాండింగ్ని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చూపించలేకపోయారు. దానికి తోడు చాలా యుద్ధాలని ఈ సినిమాలో ఫోర్స్డ్గా ఇరికించారు. ఆ కామెడీ యుద్ధాలతో పాటు ఎమోషన్స్ కూడా అస్సలు వర్క్ అవ్వలేదు. నిజం చెప్పాలంటే సమంత పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రెసివ్గా ఉండదు. తన క్యారెక్టర్కి తానే డబ్బింగ్ చెప్పుకోవడం ఇంకో మైనస్. వీటికి తోడుగా ఇంకో మేజర్ డిసప్పాయింట్మెంట్ గ్రాఫిక్స్. ఈ సినిమాకి టాప్లో ఈటీవీ ఆర్ మా టీవీ అని పెట్టేస్తే ఇది ఒక సీరియల్ అని జనాలు ఈజీగా నమ్మేస్తారు. గతంలో హిస్టరీ అండ్ మైథాలజీ మీద వచ్చిన చాలా మూవీస్ మన తెలుగులో హిట్స్ అయ్యాయి. విఎఫ్ఎక్స్లో యావరేజ్గా ఉన్నా కూడా ఆ మూవీస్ యొక్క స్టోరీస్కి ఇప్పటికీ ఫ్యాన్స్ ఉన్నారు. ఇండియాలో రిలీజ్ అవుతున్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీస్ ఎందుకు ఇలా ఫెయిల్ అవుతున్నాయి అంటారు? దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్లో నాతో షేర్ చేయండి.